సార్ మా పాత బట్టలు మేము రోడ్ల మీద కూర్చొని మిషన్ కుట్టుకునేటోళ్ళము. మాది ఒక్కటేసారి ఉన్న పరంగా దుకాణం తీపిస్తే మా బతికెట్లా, మా ఆధారం ఏంది? ఆ రేవంత్ రెడ్డికి మాకు న్యాయం జరిగించాలా. ఊకే మా పేదల పొట్ట కొట్టొద్దు. ఏమైనా సహాయం చేస్తా అంటే చెయ్యండి, మరి మేము ఇంట్లో కూర్చుంటాం. మరి మా పొట్ట, మా పిల్లలు, మా ఆధారం ఎట్లా, మా జీవనాధారం ఎట్లా? ఇదే కదా. ముఖ్యమంత్రి కూడా ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు రే ఫ్రీ కరెంట్ అన్నారు, మాకు ఫ్రీ కరెంట్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, మాకు ఏది రాలేదు. గవర్నమెంట్ నుండి మాకు ఏది కూడా ఆధారం లేదు. ఒక ఫ్రీ బస్ ఒక్కటే పెట్టిండు అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ గుడిచుండే సార్, అగో షెడ్ కట్టలన్నీ వీక్ ఆడ పెట్టిన. అగో నేను మిషన్ కుట్టుకునేదాన్ని, అది కూడా వీకేసి ఆ నీడకి ఎండకి తట్టుకోలేక ఇప్పుడు వచ్చి ఇలా చెట్టు కింద కూర్చున్నా. మళ్ళీ నిర్మించుకుంటారు ఇక్కడనే, అధికారులు ఏమంటారు? అధికారులు ఏమంటారు, నిన్న కూడా వచ్చి సవాల్ చేసిర్రు, తీసేయాలా తీసేయాలా తీసేయాలని. మేము ఎక్కడ పోవాలా మరి? మా బతుకు ఏంది, మా పరిస్థితి ఏంది? ఏం చెప్తలేదు సార్, దుకాణం తీసేయండి అని అంటారు సాప్ సీదా. మరి మాకు ఎట్లా, మా పరిస్థితి ఏంది, మా పోషణ ఏంది, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? చెప్పకుండా చెయ్యకుండా డైరెక్ట్ అటాక్ చేసిర్రు వాళ్ళు. మేము దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి ఇదే మా వృత్తి, ఇదే మా వ్యాపారం ఇదే. ఇప్పుడు ఉన్న పలంగా తీసేయాలంటే మేము ఎక్కడికి పోవాలా? మేము మీ మీద ఆధారపడతలేం కదా, మీరు మాకు సహాయం చేయమని అంటలే కదా. మేము ఏదో మా బతికేదో మేము బతుకుతున్నాం. మా పేదల కడుపు కొడితే మీకు ఏమొస్తుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం రాదు కదా. మా బతికేదో మేము బతుకుతున్నాం కాబట్టి మా జోలికి మీరు రావద్దు. మా బతికేదో మేము బతుకుతున్నాము, మాకేమో డ్యూటీలు పెట్టిస్తా అంటే పెట్టియండి, మరి మా దుకాణం మొత్తం ఉండకుండానే తీసేయండి. రోజు 200-300 చేసుకుంటే అన్న తిననీకే పూటలు తిందా చాలు, మా పిల్లలకి పోషణకి ఫీజు పైసలు వెళ్ళినాయా చాలు అనుకుంటాం. సంవత్సరం అంతా కష్టపడితే వెళ్తాయి, అంతే, ఇంకేం లేదు. రోజు వచ్చి కూర్చుంటాం, ఇక్కడ ఎండలో తిప్పల పడతాం. మాకేమైనా షోకా రోడ్ల మీద కూర్చోవాలని? మా పరిస్థితి, మా పొట్ట ఆధారం కాబట్టి మేము కూర్చుంటున్నాం. అది తప్పదు కదా, బతుకుతేరు కదా, తప్పదని చెప్పి కూర్చుంటున్నాం. అధికారులకు ఏం లేదు, ప్రభుత్వానికి చెప్తున్నా, గవర్నమెంట్కి, రేవంత్ అన్నకి, మా జోలికి రావద్దు, మా పేదల జోలికి రావద్దు. మా బతికేదో మేము బతుకుతున్నామో బతకనియండి.